యంగ్ ఏజ్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావచ్చా? మనం ఎలా గుర్తించగలం? హాయ్, నేను మీ డాక్టర్ యుగంధర్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. యంగ్ వయసు వాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావచ్చు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్లలో కొన్ని మాలిగ్నెంట్ ఫిల్లోయిడ్స్ ట్యూమర్ అని, బ్రెస్ట్ కార్సినోమాస్ అని ఉంటాయన్నమాట. సో ఇవి ఎలా గుర్తించగలం మనం? యంగ్ ఏజ్ ఆడవాళ్ళకి కొంచెం బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉండి, ఎక్కువ హెవీగా డెన్స్ బ్రెస్ట్ ఉంటాయి కాబట్టి మనం అంత ఈజీగా గుర్తించడం అనేది జరగదు. కానీ మనం ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసి, ప్రాపర్గా టైంకి టెస్ట్ చేసినప్పుడు గుర్తించగలం అనమాట. ఎలా గుర్తిస్తామంటే, నార్మల్గా మనము బ్రెస్ట్కి స్కాన్స్ చేస్తాం. అందులో కామన్గా చేసే స్కాన్స్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ప్లస్ మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అనేది మోడిఫైడ్ బ్రెస్ట్ ఎక్స్రే అనమాట. సో దట్ మనకేంటంటే చిన్న బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు అర్లీ స్టేజెస్లో ఏమైనా ఉన్నా కానీ ఈజీగా మనం డిటెక్ట్ చేయగలము. బట్ దాంతోపాటు మనకి ఆంకాలజిస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎగ్జామినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎగ్జామినేషన్ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్గా ఎంగేజ్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ అనేవి హెవీగా ఉండడం వల్ల మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ కూడా అంత ఈజీగా పికప్ చేయనప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్స్కి కూడా వెళ్ళగలము. ఈ స్కాన్స్లలో మనకు ఏదైనా బ్రెస్ట్లో క్యాన్సర్ అనుమాన లక్షణాలు ఉన్నప్పుడు మనం బయాప్సీ ద్వారా వాటిని నిర్ధారణ చేస్తామన్నమాట. సో బయాప్సీ అనేది యూజువల్గా కోర్ నీడిల్ బయాప్సీ అనేది మనం చేస్తాము. సో టార్గెటెడ్ బయాప్సీస్ ఇట్లాంటివి చేసి మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీ దశలో గుర్తిస్తాము. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎల్డర్లీ ఏజ్ వాళ్ళలోనే రావాల్సిన రూల్ లేదు, యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా రావచ్చు. కానీ వచ్చే అవకాశాలు తక్కువైనా యంగ్ ఏజ్ వాళ్ళలో ఏంటంటే కొంచెం ఎక్కువ స్టేజెస్లో డయాగ్నోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలా కాకుండా ఏంటంటే మనం చిన్నగా వాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళు గడ్డలు నోటీస్ చేసుకున్నప్పుడే హాస్పిటల్స్లో ఆంకాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఆంకాలజిస్ట్ ద్వారా ఎవాల్యుయేషన్ చేయించుకుంటే చాలా ఎర్లీ స్టేజెస్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ యంగ్ వాళ్ళలో డిటెక్ట్ చేయొచ్చు. బట్ గడ్డ ఉన్నంత మాత్రాన యంగ్ ఏజ్ ఆడవాళ్ళందరూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందేమో అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90% గడ్డలు అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా వేరే డెవలప్మెంటల్ చేంజెస్ వల్ల వస్తున్న గడ్డలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యంగ్ ఏజ్ ఆడవాళ్ళందరూ కూడా అశ్రద్ధ చేయకుండా వాళ్ళకు రొమ్ములలో ఏమైనా గడ్డలు ఉంటే వెంటనే ఆంకాలజీ డాక్టర్స్ కన్సల్ట్ చేసి తగిన టైంలో టెస్టులు చేయించుకొని క్యాన్సర్ని అర్లీగా గుర్తిస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.